ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము సుగంధము పూసి, తమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కౌవని తేనెలు. మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి గూర్తుము స్వతంత్రుల మమ్ము. స్వార్థ బుద్ధితో తాళుము త్రుంచబోకుము, తల్లికి బిడ్డకు వేరు సేతువే. అంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి నన్ను చూచి ఇలా అన్నది, ప్రభు, ఊలు దారాలతో గొంతు కురి బిగించి, ఊలు దారాలతో గొంతు కురి బిగించి, గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము. అకటా దయలేని వారు మీ ఆడువారు. పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై సృజించి కృషించి తప్పించేనేమో. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చూమి మమ్మవల పరవోతురు గదా. నరజాతికి నీతి ఉన్నదా? ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలోన పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి. అందమును హత్య చేసెడి హంతకుండా మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ. ఆ ఆ ఆ అని దూషించు పూలకన్యల కోయలేక ఒట్టి చేతులతో వచ్చినటువంటి నా హృదయ కుసుమాంజలి గైకొని నన్ను, నాపై నీ కరుణశ్రీ ప్రసారాన్ని ప్రసరించి నన్ను దీవించు తండ్రి. ప్రభూ